తదేవా తారాబలం చంద్రబలం తదేవా విద్యాబలం దైవబలం తదేవా లక్ష్మీపతిర్ అంఘ్రియుగం స్మరామి లక్ష్మీనారాయణాభ్యో నమః ఇయం ముహూర్తం సుముహూర్తమస్తు ఇయం లగ్నం శుభలగ్నమస్తు లక్ష్మీం పలకండి క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియం. ప్రియమైన యూట్యూబ్ శ్రోతలారా, కూర్చోండి. లలితా భక్తులారా, వరలక్ష్మీ వ్రతాన్ని గురించి శ్రావణ మాసం ఏ రోజు మొదలైందో ఆ రోజు నుంచి టీవీలు జొల్లు గార్చుకుంటూనే ఉన్నాయి. భక్తి ఛానల్లో పాల్గొన్న మహాత్ములు ఏమన్నా గొప్పవారా? ఒక్కరికి శాస్త్రం తెలియదు. ఆడ మనిషి అయినా అందులో సీతామహాలక్ష్మిలో అంత మేలు నా దృష్టిలో. డాంబికాలు తప్ప అసలు సిసలైన స్వరూపం ఎవరికీ తెలియదు. శ్రావణ మాసం అంటే ఏమిటి? వెధవలకు అది ముందు తెలియాలి. శ్రవణం, శ్రవణం అంటే వినడం. శృతి అంటే వేదం, ఇన్ని నేర్చుకోవాలి. శ్రవణం అన్నా వేదమే. వేదములకు పునాది ఈ మాసం. దంధ్యాలు మార్చుకోవాలి పున్నమ రోజు. బ్రహ్మచారులకి ఇది చాలా శ్రేష్టం. శ్రవణుడనే బ్రహ్మచారి మాతాపితరులను కబడిలో పెట్టుకొని, పూర్వం ఆ పక్క ఈ పక్క కాడిలాగా ఉంటుంది, అది మోసుకుంటూ తీర్థయాత్రలు చేయిస్తూ వస్తున్నారు. వాళ్ళు గుడివారైపోయినారు, కళ్ళు కనపడంలా. 82 ఏళ్ళకు నేనే తల్లకిందులు అవుతున్నా. కూడా తీసుకొని ఈ విధవలను తిచ్చిపోయాలని ఇంకా నాకు శక్తి ఇచ్చింది అమ్మ. శాస్త్రం తెలియకుంటే నోరు మూసుకోవాలా. టీవీకి వచ్చి 10 మందికి చెప్తే నన్ను తిట్టిపోసేవాళ్ళు ఉంటారు, తప్పు పట్టేవాళ్ళు. నేను రాను నమస్కారం చేయి, తగుదునమ్మా అని వచ్చి ఎల్లబడచడం. నిన్న ముగ్గురితో పెట్టాను భక్తి ఛానల్లో. నా వాళ్ళలో 7 సార్లు నాకు తెలియదు. ఒక ఆమె అడుగుతూనే, అమ్మ ప్రాతకాలం చేయాలి, 11 గంటలకు శ్రేష్టం, అందుకే బాగా తెలుసు. కర్నూలులో ఉన్న లలితాగుళ్ళో అందరూ భక్తులు 11కే వచ్చేది. 11 నుంచి పూజ చేస్తే వరలక్ష్మి ప్రశస్తము అని వాడు జొల్లుగార్చాడు. వెంటనే ఇంకొక అమ్మ ఎత్తుకుంది. మళ్ళీ వ్రతకథలో సాయంకాలం చేయమనింది కదా ఈ స్వామి, నువ్వేం అట్లా చెప్తావు? బాగా చదువుకున్నారు, మీరంటే చదవలే. చదువుతున్నారు, వరలక్ష్మి పుస్తకాలు దొరుకుతున్నాయి. సాయంత్రం చేయాలి కదా స్వామి అంటే, మీ ఇంట్లో ఆచారం ఉంటే అట్లే చేయండి, నేను వద్దంటున్నానా? సాయంకాలం ఇంకొక ఆమె అడుగుతుంది, సాయంకాలం చేసేది ప్రశస్తం, మళ్ళీ 11 గంటల గోచ సాయంకాలం. అస్సలు ఈ విధవలకు ఫండమెంటల్ లేదు మా పురోహితులకు. వీళ్ళని బాపనోడు అనకూడదు, అంతిమ కులజునిగా లెక్కించాలి. చేతన అయితే చెప్పాలి, లేకుంటే నోరు మూసుకోవాలి. యూట్యూబ్లో ఎంత గంభీరంగా చెప్తున్నా, ఎంత శాస్త్ర పాండిత్యం ఉండాలి నాకు. ప్రాతః సంగమ మధ్యాహ్న
అపరాహ్న సాయంధమేవచ. మన అన్నమ్మగారికి అయ్యగారికి తెలియదు పూర్వాహ్నం, మధ్యాహ్నం, సాయంత్రం. త్రికాల సంధ్యలు, 3 కాలాల్లో స్నానాలు, 3 కాలాల్లో పూజలు. వీళ్ళ ఒలికి తెలిసేది వీళ్ళకి ఇది. దినాన్ని పగలును 5 భాగాలు చేయాలి. ప్రాతః, సంగమ, మధ్యాహ్న, అపరాహ్న, సాయన్నమేవచ. అప్పుడు 2 గంటల 24 నిమిషాలు వస్తుంది. 5 భాగాలు చేస్తే 12. అప్పుడు 6కు తెల్లవారిందనుకో 8, 12. మళ్ళీ నెక్స్ట్ సంగమం 10, 24. మధ్యాహ్నం 12, 24, 12 వేసుకో 36. 12, 36. అది మధ్యాహ్నం. ప్రాతః, సంగమ, మధ్యాహ్న. ఇంతవరకు పూజలు చేయవచ్చు. ప్రాతకాలంలో బ్రాహ్మడైన వాడు స్నానం చేసి నేను బాపనోడిని కాదు, అయినా శాస్త్రం తెలుసు. సన్యాసం తీసుకున్నాక ఇదల్లా నాకెందుకని ఇచ్చిపెట్టారు. ప్రాతకాలంలో లేచి స్నానం చేసి లంకోదయం, ప్రత్యూష వేళ అంటారు. మనకన్నా అర్ధగంట ముందు సూర్యుడు ఉదయిస్తాడు సముద్రంలో. మన కొండలు, తూర్పు కొండలు అడ్డం, అర్ధగంట ముందు సూర్యోదయం. స్నానం చేసి సంధ్య వార్చుకొని నిత్యాగ్ని ఏమైనా ఉంటే చేసుకోవాలి. అది ప్రాతకాలం. సంగమం అంటే ఉదయం ప్రారంభించినటువంటివి ఆ సంగమ వేళలో కొనసాగించవచ్చు. లేక ప్రాతకాలం ముగించి దానాలు, ధర్మాలు అవి చేయవచ్చు. మధ్యాహ్నం అతిథి ఆకొని వస్తే అన్నం పెట్టాలి, ఆదరించాలి. మధ్యాహ్నం సంధ్య వార్చాలి, మధ్యాహ్నం పూజ కొంచెం చేయాలి. అతిథి అభ్యాగత సేవలో తరించాలి. ప్రాతః, సంగమ, మధ్యాహ్న. అపరాహ్నం వచ్చింది. అపరాహ్నం కరెక్ట్ 1:46 నిమిషాలు అయిపోయి. అపరాహ్నం అంటే పితృదివసాలు. దేవతలను స్మరించరాదు, పితృదేవతలు వెళ్ళిపోతారు. తద్దినాలు, దగబగలు దివసాలు ఉంటే అది శ్రేష్టం. 2 అనుకో 4:15 అది అపరాహ్నం. ఒకవేళ మధ్యాహ్నం దాటినా కూడా వాని కూడు పుట్టిండదు. అపరాహ్న వేళ ఎందు అతిథి ఆకొని వచ్చి 2:30 వానికి ఎక్కడ లభ్యం. అమ్మా అన్నం పెట్టంటే పెట్టని వానికి నరకం అదే రోజు వస్తుంది. అది అపరాహ్నం, పితృదేవతలు. మళ్ళీ సాయంకాలం 3:54 సాయంకాలం మళ్ళీ పూజలకు పనికి వస్తుంది. సాయం పూజలకు ఈ వ్రతం సాయంకాలం చేయమని అందులో ఉంది. మా పుల్లయ్య గారు వచ్చాడు, సుజిత్తుని ఆయన. వీళ్ళంతా స్తంభాలు బేతమంటే బాస్తారు, శిలలు బాతమంటే బాస్తారు. ప్రతిష్టలు వస్తాయి, అన్నీ వస్తాయి. దినం 20,000 సంపాదించుకుంటారు. శాస్త్రమా ఒలికి తెలియదు. తెల్లవారుజామున వరలక్ష్మి వ్రతం చేయించి కాలబెట్టాడు. ఎవరు చేయకూడదు. తెల్లవారుజాము పనికి రాదు వ్రతాలకు. వ్రతానికి ఒక నియమం. ప్రాతకాలంలో ప్రారంభం చేయి, సంగమంలో ముగించు. అలాగనే పూజలు కంటిన్యూ అయితే మధ్యాహ్నం కూడా చేయొచ్చు, అపరాహ్నం చేయకూడదు. అందుకే మీరు అని వెళ్ళగొట్టేది ఎప్పుడు 1:45 వెళ్ళగొడుతున్నా. 1:45 కూడా నేను పూజ చేసినానంటే మీ తరఫున నేను ముందు నరకానికి పోవాలా. అది పితృదేవతలకు. 2 నుంచి 4:15 అనుకో. ఇది ఆయా వేళలు నిపదించబడినాయి. ఈ జ్ఞానము ఫండమెంటల్ జ్ఞానం భక్తి ఛానల్లో మాట్లాడుతున్నారు. 3-4 రోజులు ఒక్క నా కొడుకు రాదు.
సీతామహాలక్ష్మి అనే ఆమె ఒక్కటి చెప్పింది. ఆమెను అభినందిస్తున్నా. ఆడదైనా ఇంత చదువుకుంది, ఆడదానికి వ్రతాలు తెలుసు. మొగని ఏం వ్రతాలు చేస్తున్నాడా? ఒక నా కొడుకు వస్తాడా చెప్పండి. ఇట వ్రతం అంటే ఈ వ్రతాలు పూజలు పునస్కారాలు ఆడోళ్ళకే మొగోళ్ళకు లేదన్నా అంట జవహర్లాల్ నెహ్రూ. కారణం ఏమి? మోతీలాల్ కోట వేసుకొని కోర్టుకు పోయేది తప్ప బాపనోడైనా ఏం తెలియదు. వాళ్ళ అమ్మ చేస్తుంది స్వరూపారాన్ని. అది చూచినాడు నెహ్రూ కూడా అదే అనుకున్నాడు. ఆడోళ్ళకే కానీ వ్రతాలు మనకు పూజలు. అలహాబాదు త్రివేణి సంగమంలో పుట్టిన మహాత్ముడు నెహ్రూ అట్లయినాడు. అందుకనే బిడ్డ గర్భశోకం చేసిందో తుడుకొని పెళ్లి చేసుకుంది, అయిపోయి ఆ వంశమే సర్వనాశనం కనబట్టదు. వాళ్ళ వంశాలు ఏ కులమో ఏ మతమో ఎవరు చెప్తాడు? త్రివేణి సంగమం 300 నదులు, అవి 10 నదులు కలుస్తున్నాయి ఆ కొంపలో. కులగణన ఏమంటాడు రాహుల్ గాంధీ? నీ కులం ఏదంటే వాడు చెప్పగలుగుతాడా? చెప్పమని. ఇది మన దేశం పట్టిన భ్రష్టు ఆచారం. ఇప్పుడు అందరికీ చెప్పండి, సాయంకాలము మధ్యాహ్నంగిన పూజ చేసుకుంటే ఉదయకాలం ప్రాతఃసంగమ మధ్యాహ్నం లోపల ఉదయం పూజలు చేసుకుంటే సాయంకాలం అమ్మను తొట్టిలో బండబెట్టి ఉయ్యాలు రూచుతూ పేరంటాల పాటలు పాడుకుంటూ వేడుకలు చేసుకుంటూ వాయినాలు ఇచ్చుకుంటూ దానాలు చేసుకుంటూ పేరంటాల అమ్మగారిని ఎల్లదిచ్చుకుంటూ చేయవచ్చు. అప్పుడే అందరికీ కావలసిన ఆభరణాలు వస్త్రాలు అన్నీ వచ్చింది కథలో. ఇది ఈ రహస్యం తెలుసుకోక ఒక్కొక్కడు వరలక్ష్మి వ్రతం ఎప్పుడు చేయాలి, ఎవరు చేయాలి? మరి మా కొంపకు వరలక్ష్మి వ్రతం లేదు, మా వెళ్ళాల వాళ్ళకు. కానీ మేము ప్రతి ఏడాది చేయిస్తూనే ఉన్నా. ఎన్నట్టు నేను చేయించాలి వరలక్ష్మి. ఏ రూపంలో లక్ష్మీ ఏమో కొలుస్తున్నావు కదా, లక్ష్మీ క్షీరసముద్రాయతనయమ్మని ప్రార్థన మొదలెట్టాను కదా. నేను వైభవలక్ష్మి అనండి, సంతోషలక్ష్మి అనండి. ఈ వైభవాలు ఈ సంతోషాలు ఎప్పుడు వస్తాయి? ఆ దేవతలు మన మీద వరవర్షం కురిపిస్తే, వరలక్ష్మి అంటే వర అంటే ఇంకా శ్రేష్టమైన సమస్త కోరికలను తీర్చే లక్ష్మి. లక్ష్మీ స్వరూపాల్లో అష్టలక్ష్మీ విలాసం విడగలబడింది. అష్టలక్ష్ములు, షోడశ లక్ష్ములు మన దగ్గర ఉన్నారు. 16 మంది లక్ష్మక్కలు. ఎన్ని రూపాల్లో కొలుస్తేనే మూల విరాట్టేమో అమ్మ ఇవి. 2 చేతుల్లో పద్మాలు. పద్మాల్లో పుట్టింది, పద్మాల్లో పెరిగింది. ఆమె పేరే పద్మ, ఆమె పేరే కమల. 2 చేతుల్లో అది. కావాల్సింది తీసుకో, భయం లేదు నేనుండగా. ఏది ఎట్టయినా మనం చెప్పవలసింది, వరలక్ష్మిని మించిన లక్ష్మీ వ్రతము ఉందా అని ఎవడన్నా అడిగితే ఘంటాపదంగా చెప్పండి, లేదు. వైభవలక్ష్మి తీసుకో, సంతాన లక్ష్మి తీసుకో, సంతోషి లక్ష్మి తీసుకో. ఏ లక్ష్మక్క కూడా వరలక్ష్మక్కకు కిందు. ఏదైనా అడిగితే ఇస్తుంది. విద్యాలక్ష్మిని అడిగితే కేవలం చదువే ఇస్తుంది. సంతాన లక్ష్మక్కని అడిగితే సంతానమే ఇస్తుంది. వరలక్ష్మి ఆగలా కాదు, ఏది అడిగితే ఆ వరాన్ని ప్రసాదించేది వరలక్ష్మి. ఇది ఎప్పుడు చేయాలి, ఎప్పుడు చేయాలో నిర్ణయించండి. శ్రావణ మాసంలో పున్నమకు ముందు ఏ శుక్రవారం ఉందో, పున్నమకు ముందు ఓసారి 3 వారాలు వస్తాయి కూడా, పాడ్యంతోనే మొదలవుతుంది. అది వరలక్ష్మీ వ్రతం చేయవలసిన దినం. ఈ వారం తప్పిపోయింది, ముట్టొచ్చింది, నేను వచ్చే వారం చేస్తానంటే అంతకన్నా మూర్ఖులు లేరు. వాళ్ళు చేసినా ఒకటే, చేయకున్నా ఒకటి దండగా. ఆమె పాలసాగరంలో పుట్టింది కనుక
పున్నమ నాటికి ముందు చంద్రుడు వైభవపేతంగా ఉంటాడు గనక, క్షీరాబ్ధి తనయ గనక సంపూర్ణమైన సంతోషమైనటువంటి వరములు ప్రసాదించే రూపం ఇది వరలక్ష్మి. నేను ముట్ట ఇంటి మా కర్మ ఏమో ఇంకా తీసి పారేస్తామనుకుంటున్నా. ఆడ నాగాలు పెట్టిన పోస్తారు, ఇంత ముద్దలు పెట్టిపోతారు, పాలు పోస్తారు, నాశనం చేసిపోతారు. అంతా ఊడ్చి కడుగుతుంది ఎవరు? పాపం రమాదేవి. మళ్ళీ సాయంత్రం వచ్చేస్తారు, మళ్ళీ కడుగుతుంది, మరుసటి రోజు వస్తారు. వాళ్ళకు మంగళవారం లేదు, సోమవారం లేదు, పాలు పోయడమే. ఈరోజు ఇడిచిపెట్టినారు అమ్మను నాగలను తీసి మళ్ళీ ఈడుండే అన్నను పెడదామా అనుకుంటున్నా. ఊరికి పైన ఎక్కిచ్చేసరి ఉంటారు సర్పాలు ఏడన్నా ఎక్కుతాయి, ఎక్కువ పైకి దిగన్నా పై ఎక్కన్నా ఏముంది, అంత నాశనం చేసి పెడతారమ్మా. అందుకే శ్రవణం అంటే వినికిడి, చెవి, శృతి, వేదం. రేపు సంధ్యాల పంచమకు జంజం మార్చుకోవాలి. ఇప్పుడు 2 చోట్ల అటెండ్ అయ్యి మార్చుకున్నా. మావాడు 3వది కూడా మార్చినాడు. పన్ను ఇంకా మార్చాలరా మళ్ళీ జంజం. వేదాధ్యయనము చాలా ముఖ్యం. శృతి అంటే వేదం. ఈ నక్షత్రము, ఈ శ్రవణ నక్షత్రంతో కూడిన పౌర్ణిమ. ఈ శ్రవణ నక్షత్రం వెంకటేశ్వరునికి ఇష్టం. మళ్ళీ అందరికి కాదు, ఓన్లీ వెంకటేశ్వరునికి అవతారం. మళ్ళీ నరసింహస్వామి అంటే లేచి వస్తాడు, నాకు స్వాతిరా. ఆయనకు స్వాతి నక్షత్రం. ఒక్కరు ఉద్భవించిన కాలాలు వేరువేరుగా ఉన్నాయి. రామునికి పునర్వసు, విష్ణు అవతారం కృష్ణునికి రోహిణి. అందుకని ఒక నక్షత్రం. శ్రవణ నక్షత్రం తిరుపతి వెంకన్నకు ఇష్టం. ఎందుకు ఇష్టం సార్? ఇవెల్లా చర్చిస్తున్నా, అక్కడ పడుతుంది. తిరుపతే శేషాచలం, తలకాయ మీద వెంకటేశ్వరుడు ఉన్నాడని, మధ్యస్థలంలో నరసింహస్వామి ఉన్నాడని, తోక పైన శివయ్య ఉన్నాడు మల్లికార్జునుడని, అది సర్పాకారంగా ఉంది నలమల అని. అందుకై సర్పరూపమైన తలపైన ఈ శ్రావణ నక్షత్రం ఎందుకు, నాగపూజ ఎందుకు వచ్చింది? తిక్కనా కొడుకులు సర్కారీ ఏరియా వాళ్ళు చేసే అది నాగపూజ కాదు, కార్తికేయం, కార్తీక మాసంలో చేస్తారు వాళ్ళు. సుబ్రహ్మణ్య స్వామికి కార్తీక మాసంలో కృత్తికా నక్షత్రంలో పుట్టాడు కనుక మన వాళ్ళు అది పెద్దగా పాటింటారు. మన వాళ్ళు వల్మీక పూజ అని దీనికి పేరు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ నా కొడుకులుగా తెలియదు. ప్రామాణికం శృతి, శ్రవణం, శేషాకారంలో ఉన్నటువంటి నలమల పర్వత శిరస్సుపై ఉన్నటువంటి వెంకటేశ్వరునికి శ్రవణం ఇష్టమైపోయింది. శ్రవణం అంటే పాముకు కళ్ళుంటే చెవులు లేవు, చెవులుంటే చక్షుస్రవము. కళ్ళతోనే చూడాలి, కళ్ళతోనే వినాలి. అప్పుడు శబ్దం అవుతుంటే తల కిందికి అంటుతుంది. ఇట్లా పెడితే ఆ కన్నుల్లో నుంచే సౌండ్ తీసుకుంటుంది. ఓహో ఏనుగు వస్తుంది, ఓహో మనిషి వస్తున్నాడు. అందుకే ఇట్లా ఉన్నప్పుడు దాన్ని సులభంగా కొట్టచ్చు. కనపడవు, చెవులు వినపడవు. దానికి చక్షుస్రవం అని పేరు. ఆ శ్రవణమే నాగుల పూజ. సమన్వయం ఒక్క నా కొడుకు చేస్తున్నాడా రెడ్డి? ఒక్క నా కొడుకు, అది శ్రవణం. నాగులతో వీరికి హేతువు. శ్రవణం అంటే వెంకటేశ్వరుడికి ప్రీతి. ఇంకా అస్సలు శ్రవణ కుమారుడని పేరుతోనే ఉన్నాడు. ఒకడు బ్రహ్మచారులకు ఇష్టం, రేపు పౌర్ణిమ దంజాలు మార్చుకోవాలి, కావటి కట్టుకొని తీర్థయాత్ర కూడా
దత్తేస్తున్నాయని రాత్రి అడిగితే తల్లిదండ్రులు పొదల కింద ఇచ్చిపెట్టి ఆయన నీళ్లు దాని పోయినాడు. సొరబుర తీసుకుని ఆ సొరబుర ఇట్లా ముంచితే లబడబా లబడబా శబ్దం వస్తుంది. దశరథ మహారాజుకు ప్రజలల్లా క్రూర మృగాల బెడద ఎక్కువైంది. ఇప్పుడు ఏనుగలు వచ్చి చిత్తూరు జిల్లాలో పైర్లలో నాశనం చేస్తున్నాయి. ప్రభుత్వానికి కావట్లే. కుక్కలు పసిబాడు కనపడితే కొరక తింటున్నాయి. దాన్ని చంపుదామనే జ్ఞానం ప్రభుత్వానికి కాబట్టడంలే. కుక్కలు మేకలు తింటారు, కోళ్ళు తింటారు, పందులు తింటారు, కొడుకులు ఆవులు తింటారు, దున్నపోతులు తింటారు. ఏమా కుక్కలను అది చిత్రహింస. ఇది హింస కాదు. ప్రభుత్వ పాలసెల్ల దరిద్రంగా ఉంది. ఇట్లాంటి మీద ఏదన్నా మోడీ చేస్తామా ఈ తురుకోళ్ళ అలద్దడి. వాళ్ళకు నాయకుడు ఉన్నాడు కదా రాహుల్ గాంధీ. ఇవి చేయాలి. ఇంకా పసిపిల్లలను చంపుతున్నానంటే ఆ పామన్నా దానికి చెడుపు చేయనంతవరకు ఏం చేయదు, పక్కకు పోతుంది. ఇది ఎట్లా కాదు. కుక్కలు వాడు ఆడుకుంటుంటాడు, వాడి మీద పెట్టి కరక తినదే. నన్ను అడిగితే నాకు అధికారం ఉంటే కాల్చి పారేయండి, ములాద లేదు. ఎక్కడి కుక్కను మీరు సాగుడు కుక్కను ఇట్లాంటివి నేర్పకుండా ఇంట్లో పెట్టుకోండి. ఈ ప్రాణరక్షణ. మిగతా బీది కుక్కలు మనకు ఎట్లొచ్చిందంటే ఆ శ్రావణ కుమారుడు కావిడి మంచిలోకి పోయినాడు. దశరథుడు క్రూర మృగాలను వేటాడేదానికి ఓ మచ్చేసుకొని దాని మీద కూర్చున్నాడు. డబ్బడబ్బా శబ్దమైంది. ఏదో నీళ్లు లాగానే వచ్చింది, పులో చింభమో అనుకున్నాడు. దాంట్లో జ్ఞానం ఉంటే కదా. రాముని అంత ధర్మప్రభువు కాదు దశరథుడు. కాదా అంటే మళ్ళీ అవును. రాముడు 10,000 ఏళ్ళు పాలించాడు, 60,000 ఏళ్ళు పాలించాడు దశరథ మహారాజు. ఎట్లా కాకుండా పోతాడు. దశరథుడి కాలం ఆయన కనిపెట్టలే. శబ్దభేది ఎక్కడ సౌండ్ వచ్చిందో అట్లా కొట్టు, అది పోయి కరెక్ట్ శ్రవణ కుమారుడు హా అన్నాడు. అబ్బా మనిషికే తానిపోయినాడు. చీకట్లో ప్రాణం పోతూ, మహారాజా మా తల్లిదండ్రులకు తీర్థయాత్రకు తెచ్చాను, కళ్ళు గనక వంశీలో వాళ్ళకు తీర్థయాత్ర నువ్వు చేయిస్తావో నీ ఇష్టం, అది ఒక్కటి రుణం తీర్చుకో. తెలిసినావో తెలియకనో చేయలేమో చేసావు, నన్ను చంపావు అని శ్రవణుడు ప్రాణం తీసుకుపోయి మంచిళ్ళు తాగమంటే నా ముందు సౌండ్ వేరే వస్తుంది, నువ్వు ఎవరివో చెప్పు, నా కొడుకు కాదు, గుడ్డివాళ్ళు కనుక బాగా సౌండ్ కనిపెడతారు అని చెప్పడం ఆఖరి కథ చెప్తుంది. నువ్వు ఇలాగనే పరితపించి నీ కొడుకు పేరు తలుచుకుంటూ ప్రాణం ఇడుస్తావు, పోరా నీచా అని ప్రాణం ఇచ్చినాడు. రామ అని దిక్కుమాలని తావు తెచ్చాడు దశరథుడు. తెలియక చేసినా తెలిసి చేసినా అది పాపమే చుట్టుకుంది. అది శ్రవణం. వాడు శ్రవణుడు. ఇప్పుడు చెప్పండి, టీవీలో మీరు అందరూ చూస్తుంటారు, వింటుంటారు. కొందరన్నా ఇది చూస్తున్నారా? ఇది భక్తి ఛానల్ ఇది. మరి నా కొడుకులు ఎవడన్నా చెప్తున్నారా? శ్రావణ మాసం, శ్రావణ పౌర్ణిమ విశిష్టత ఏమిటి? జంధ్యాల పౌర్ణిమ. వరలక్ష్మీ వ్రత విశిష్టత ఏమిటి? ఎప్పుడు చేసుకోవాలా? అసలు శ్రావణ మాసం ఎందుకు పేరు వచ్చింది? శ్రవణ కుమారుడు, శ్రవణ నక్షత్రం, అదే కండ్లు అదే చెవులు, పాముకు చక్షుస్రవం, పాముల పూజ జరుగుతుంది, వెంకటేశ్వరుని పూజ జరుగుతుంది. నెత్తి మీద ఉన్నాడు కదా శేషుని నెత్తి మీద. ఇదల్లా కూడా దీనికి సంబంధించిన కథలు. మరి పూజలు ఎప్పుడు చేయాలి? ప్రాతకాలంలో సంధ్యాభివందనముల అనంతరం నిత్యకృత్యములు ముందు కావాలి.
ప్రతిదినం మా నాయన తర్పణం వదులుతుండే. మనం ఒకరోజు అలా అంటే అమావాస్య వరే రేపు గుర్తు చేయరా, అమావాస్య శుచిత్తు గుర్తు చేయరా, మాదేవి గుర్తు చేయి. అమావాస్య మర్చిపోతానేమో, తర్పణం ఇచ్చకుండా నేను తింటానేమో. భంగపాలే విధవలు అందరినీ. అప్పుడు మా నాయన నిత్యకృత్యం బంగారు ఉంగరానికే దర్భ బ్రహ్మముడి. నిత్యం నువ్వులు మాత్రం వదిలేవాడు. ఆయనకు 3 పళ్ళ నువ్వులు కావాలి. దీని తర్పణం నిత్యాగ్ని లేకపోయినా మా నాయన నిత్యతత్వం. ఇవల్ల భగవద్గీత అన్నీ చదువుకొని టిఫిన్ తినేవాడు. 10-10:30 మళ్ళీ 12కో దేవతార్చన. మనం బతకాలి అనుకున్నాం కాబట్టి ఇంకా టిఫిన్ తిని వచ్చి హాయిగా పూజ చేస్తున్నా అమ్మకు. నా తప్పే. కానీ పితృదేవతలు అలా చేస్తే ఓర్చరు తర్పణం. మరి ఇన్ని విషయాలు ముడిబడి ఉన్నటువంటి ఈ పవిత్రమైన శ్రావణ మాసంలో మీకు చెప్పాను, గరుడ పంచమి మొన్న శుక్రవారం వచ్చింది. ఎంత పెద్ద కథ అది. గరుడు ఇంకా చంపనని ప్రతిన చేసి చంపినటువంటి నాగాల దట్టాల మీద అమృతం చిలకరించి అందరినీ బతికించి దాయాదుల అభిమానాన్ని కూడా చూడగొన్నవాడు గరుత్మంతుడు మహాత్ముడు. అందుకే గరుడ పక్షు నాగాలను ఇప్పుడు చంపడంలే, అది చంపుతుండేది నెమళ్ళు చంపుతున్నాయి. కుమారస్వామి కదా, కాకాడ పట్టుకొని ఉంటాయి. అవి ఆయన సర్పవిరోధి. ఆయన పూజ చేస్తారు. ఆ నాగాల దగ్గర పెట్టిన ఆయన సుబ్రహ్మణ్య స్వామిని ఆయనకు పాల్పొట్టారు. తెలిసో తెలియకో ఏమిటో అర్థమే కాదు. సర్పహారి అది కానీ గరుత్మంతుడు మానుకున్నాడు. ఈ కథలల్లా గరుడ పంచమి చెప్పాను, శుక్రవారం రావడంతో ఇది వరలక్ష్మి ప్రత్యేక చేస్తాం. ఈ కథ చిన్నది, పూజ అంతకన్నా చిన్నది. లక్ష్మక్కకి ఏం పూజలు ఉన్నాయి? అందుకే కదా మన లక్ష్మక్క రాలే. నా భార్య బతికించుకున్న లక్ష్మక్క రాలే. పెండెంట్ పోయిందంట. ప్రాప్తం ఉండాలి. సరస్వతి పూజ చెప్పి ఇంత రా పుస్తకం 10 రోజులు అయితే కూడా పూజ పునస్కారం పూర్తి కాదు. ఆమెకు చదువుల మీద ఇష్టం, ఈమెకు ధనం మీద ఇష్టం. అదే అది అక్కడికి పెట్టండి, అంత రికార్డు చేసినావు కదా, ఏం భయం లేదు. ఏ నా కొడుకుతో భయం లేదు. ఉన్నది యథార్థం చెప్పిన వాడిని ఆ అమ్మ మెచ్చుతుంది. నన్ను ఎవరు చేర్చుకోకుండా ఒడిలో చేర్చుకుంటుండేది నా అమ్మ. నిన్న వాడు పెట్టాడు మీకు, మీరు ఒక్కరు చూసినారో లేదో నాకు తెలియదు. పెడతా తాత అనే పెట్టుకోరా అన్న. తాత నిన్న శ్రీశైలం వాడు వచ్చాడు. 10 మంది కాఫీ మొదటిసారి తాగినారు, రెండోసారికి రెడీగా ఉన్నారు. ఏం భవ్యా, కరెక్ట్ 10 మంది. ఎవరు తావరు? అదే శుక్రవారం అదికే దానికి వస్తారా అంటే ఒక్కరు కాకుంటే ఒక్కరు రాలే. ఆ టీచర్ భార్య ఎప్పుడు రాలేదు. రేపు వస్తుంది రాజేశ్వరి. ఎందుకు వస్తుంది? ప్రసాదం ఎత్తి పెడతాడు, కాఫీ ఇస్తాడు, 4 పండ్లు ఇస్తాడు. శనివారం మంచిది, చెడిపోతాయని. దొంగలు 2 దీనికి చేసేది. సాయంత్రం భజన చేయడానికి వస్తారు, కాఫీ పోతాడు, పండు ఇస్తాడు, పులి ఇస్తాడు. ఏం చేయను? ఒక పాప ఎంఎస్ చేసింది మ్యాథ్స్. అంత ఆ ఇంత కింద కొంత కాఫీ ఇచ్చిన పోయింది. ఇంకెవరు లేరు. వాళ్ళిద్దరు అలికేది. రమణ పాపం 3 పూట్లు చేస్తుంది. ఒక్కరు వచ్చి ఏం పోయిందమ్మా. వెంకటేశ్వరం వచ్చేది ఆమెకు ముట్టంట. ఆమె కావ్యం ఈ పొద్దుటికి 2 నెలలు అయింది కాలే. తప్పులు అల్లాడుతున్నా. ఏది ఎట్టయినా అమ్మ పూజ చిన్నది కనుక, సూక్ష్మంలో మోక్షం ప్రసాదించేది కనుక అమ్మవారిని గురించి శ్రావణ మాస విశిష్టత 10 మందికి చెప్పండి. నిన్న వాడేం పెట్టాడు? ఆయాల పడిపోతున్నా. ఇలా సేవ చేయడానికే నాకు సరిపోయింది 10 మంది. వాడు శ్రీశైలం వాడు ఒక్కసారి
నలుగురికి భోజనం పెట్టి సన్మానం చేశాడు. దానికి వాని నాయన 5 ఏళ్ళు పోయినోడిని రప్పించాను, వాని కొడుకు 2 ఏళ్ళు పోయినోడిని రప్పించాను. ఇంకేమి ఓసారి నలుగురిని పిలుచుకొచ్చి 12 నుంచి 2 పూటల భోజనం, 1 పూట టిఫన్. మళ్ళీ నలుగురితో వచ్చారు, 2 పూటల టిఫను, 1 పూట భోజనం. మళ్ళీ నిన్న పింగళాన్ని పిలుచుకొని వచ్చాడు. ఇంకా కేర్ చేయలే, అందరితో కాఫీ తాగి గురేగురా అన్న. వాడు ఖాళీకి చెప్తా అంట. ఖాళీ మీరు నేను చెప్పినా అంటే నేను చెప్తానా, ఏమి నేను పెట్టుకుంటున్నా, ఇట్లా నన్ను వదలు. 10 మంది 10 అని చెప్తూ కాపీకి కూర్చుంటాను. ఈరోజు విశ్వనాథన్ రాజు నిన్న పొద్దున 10 మందిని పిలుచుకొచ్చాను, సాయంత్రం వచ్చా. ఈరోజు అట్లాంటి బలకరియను కదా. ఏది ఎట్లయినా సమగ్రంగా సామూలంగా తెలుసుకోవాలి. ఆషాఢం, పూర్వాషాఢ నక్షత్రంతో పౌర్ణిమ కలిసినప్పుడు ఆషాఢ మాసం. పూర్వాషాఢ అమ్మకి ఇష్టమైన నక్షత్రం. అందుకయ్యే దుర్గమ్మకు చేసినాం. మనకు శ్రావణ మాసానికన్నా ఆషాఢ మాసం బాగా జరిపినాం 5 వారాలు. ఏంద్రా అది పూర్వాషాఢ, ఆషాఢ మాసం. ఉత్తరాషాఢ అయిపోతుంది శ్రవణ మాసం. ధనిష్ట శతభిషం పూర్వభాద్ర, శ్రావణం అవుతుంది భాద్రపద మాసం, పూర్వభాద్ర వినాయకుడికి. ఉత్తరాభాద్ర రేవతి పొత్తుని అశ్వని, ఆశ్వజ మాసం. ఇలా ఉంటాయి. అందుకే ఈ శ్రవణ మాసం పూర్వాషాఢ అయిపోతూనే ఉత్తరాషాఢ అయితూనే శ్రవణం శ్రేష్టమైన మాసం. మాసంలో కార్తీకమే కాదు, శ్రవణ మాసంలో కొత్తగా మా ఇళ్ళల్లో బ్రాహ్మణుల్లో పెళ్ళైన వాళ్ళ కథ చూడాలి. శ్రావణ మంగళవార వ్రతాలు 5 వచ్చి 5 నోముకోవాలి. ముత్తైదులు, బ్రాహ్మణ ముత్తైదులు కావాలి. శ్రావణ మంగళవారాలు, శ్రావణ పౌర్ణిమ, కేదారేశ్వరి వ్రతం, లేకుంటే సత్యనారాయణ వ్రతం, మళ్ళీ శ్రావణ శుక్రవారాలు 5 శుక్రవారాలు, 4 శుక్రవారాలు వస్తాయి. వరలక్ష్మి వ్రతం, అమావాస్య వ్రతం, నాగపంచమి వ్రతం. కొత్తగా పెళ్ళి అవుతూనే ఇట్లా ఆ పిల్లకు. అందుకయ్యే ఆషాఢ మాసంలో అత్తగారి ఇంట్లో ఉండకూడదు. కొత్తగా పెళ్ళి అయిన విడదీస్తారు. శ్రావణం కలుపుతారు, ఇన్ని వ్రతాలు నెచ్చేవారు ఇస్తారు. శ్రావణంలో నేర్చుకోబడతారు. వ్రతాలు చేయడంలోనే సరిపోయి. ఇంకా ముగుంతగా ప్రేమ ఎప్పుడు చేస్తారు. మళ్ళీ భాద్రపదం. ఏది ఎట్లయినా శ్రావణం మంగళవారం నోములు ఉన్నాయి, శుక్రవారం లక్ష్మీ వ్రతాలు ఉన్నాయి. ఈ వరలక్ష్మి వ్రతం శ్రేష్టమని చెప్పాం. ఇంకా మొదలెత్తుతాం. ఎందుకు ఇలా ఇంకా చిన్నది ఒకటి, 3 డాక్టర్లు వస్తామన్నారు. వాళ్ళ కొరకు ఏం చేస్తాం? పోయి అట్లా నిలబడే వాళ్ళకి వచ్చి కాళ్ళు నమస్కారం చేసి లేచి వచ్చి అందరిని బయటకు పంపించి లేచి వచ్చి, మన చర్మ డాక్టర్ 4 లక్షలు ఇప్పిస్తే నెలకుంటే ఇలా కాళ్ళు పట్టుకొని నమస్కారం. కారణం బిల్లబలే బద్దవుతుంది అంట. ఇన్నించిపోయినాక నేను కొడితే ఎంబీఎస్ అంటుందంట. మా సుధా బిడ్డ కూడా కొడుతుంది లేన్న. ఎక్కడ వద్దు, ఇక్కడనే చదివిస్తుంది. తోటి ఇంకో సిరీస్ ఉందే తిక్క తల్లి, హైదరాబాద్లో చదివించా కొడుకును. వాడు ఆడ చదవనంటే బెదవాడ చేసి తిక్క తల్లి నిన్న మాట్లాడినా. కర్నూలుదా వాడు చదువుతాడు. డాక్టర్ నువ్వు చేయదలిస్తే నీకన్నా నువ్వన్నా డెంటల్ పండ్లు పాల్గొడతావు, వాడు గుండె జీలుస్తాడు, చేయిస్తా అని చెప్పాను. సిరీస్ వస్తుంది, అందుకై కొంత లేట్ చేస్తున్నా, కొంత ఆఫ్ చేయమ్మా. ఇప్పుడు శ్రావణ మాసాన్ని గురించి